సంస్థ ఉంటే అంత తలకాయ నొప్పి అని వాడు రిజిస్టర్ చేయడు. ఆర్ఎస్ఎస్కి రిజిస్ట్రేషన్ లేదు. అంత దొంగలు. రాకేష్ అన్నా సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. ఎంత బాధ అనిపిస్తుంది అంటే మళ్ళీ వాడు నీతులు చెప్తాడు, మాకు వాడు ధర్మం చెప్తాడు, ధర్మం గురించి మాట్లాడతాడు. ఏముందిరా ధర్మం గురించి అంటే అంతా ధర్మమే. అధర్మాన్ని ధర్మబద్ధం చేసాడు. అంటే ఎట్లా అంటే నీ మైండ్ని ఎంత మ్యానిపులేట్ చేసిండు అంటే అది తప్పు అని నీకు అనిపించకుండా చేసేసాడు. బ్రాహ్మణ్ణి కాలు మొక్కడం తప్పు కాదు. మరి అది తప్పుగా అన్నప్పుడు నా కాలు మొక్కు బ్రాహ్మణుడు, అది పెద్ద నేరం అంట. ఎట్లా? హౌ? నీకు 2 కాళ్ళు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, నీకు 2 చేతులు ఉన్నాయి, నాకు 2 చేతులు ఉన్నాయి, నువ్వు మీ అమ్మాయిలోకి వెళ్ళొచ్చినావు, నేను మా అమ్మాయిలోకి వెళ్ళొచ్చిన, ఎవ్రీథింగ్ సేమ్. నీ మీద ఎండ కొడుతుంది, నా మీద ఎండ కొడుతుంది. బట్ హూ క్రియేటెడ్ ఆల్ దీస్ నాన్సెన్స్? ఎవడు చెప్పిండు? ఆకాశంలోకి వెళ్ళిన ఆకాశం రేఖ ఎవడు చెప్పలే నాకు. ఈ బ్రాహ్మణుడు రాసిన చెత్త పుస్తకంలోకి వెళ్ళి నా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మనము అది ప్రశ్నిస్తలేము. ప్రశ్నించకుండా అంత లెవెల్లో మనం సైకలాజికల్గా మనం మ్యానిపులేట్ చేసిండు మన మైండ్. ఇప్పుడు అల్లా ఉన్నాడా లేడా అది తర్వాత ముచ్చట. ఓకే, ప్రపంచంలో ఎటున్నా కానీ వాడు సౌదీ అరేబియా దిక్కు చూసుకుంటేనే మధ్య చేయాలంట. అంటే ఏంటి? అది వాని ఆధిపత్యం. అర్థమైందా? సో చెత్త ప్రతి దగ్గర ఉండదు. మళ్ళీ ఈ నొక్కనే అంటే మళ్ళీ వాడిని అంటలేమంటాడు వీడు వచ్చి. యూనో. ఎస్ అంకే, సూపర్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. చెత్తని అడిగేయాలి ఎక్కడున్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా. అనిల్ అన్నవరపు, ఎస్ థ్యాంక్ యూ బ్రదర్. మెల్లగా చెప్తున్నారు బ్రదర్, మెల్లగా ఇప్పుడు ఇంతమంది చెప్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడతారు తప్ప వాళ్ళు చెప్పిన దానిలో వాస్తవం. తులసి చంద్ గారు నాకు తెలిసి గిన్ని వీడియోలు చేసి ఉంటుంది ఇప్పటివరకు. ఓకే, అట్లీస్ట్ ఆమె చెప్పిన దానిలో 100% వాస్తవం లేకున్నా, ఆమెకు కూడా కొన్ని బయాస్డ్ ఇంట్రెస్ట్లు ఉన్నా, లేకపోతే ఆమెకు పూర్తి నాలెడ్జ్ లేకున్నా, ఏ కారణం చేతనే ఒక సగమైన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటుంది కదా. లేకపోతే ప్రకాష్ రాజ్ గారు అయితే చాలా ఇంటెలిజెంట్గా చెప్తారు కదా. ప్రశ్నారావన్ అయితే ఆయన ప్రశ్నించే విధానం కొంచెం డిఫరెంట్ ఉందేమో కానీ ఆయన వాస్తవాలే చెప్తుండు కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే ఎక్కడ కూడా ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడు కదా, వాస్తవాలే మాట్లాడతాడు కదా. ఆయన సీనియర్ కదా, ఆల్మోస్ట్ 65 అంతా ఉంటాడు కదా. ఈవెన్ నువ్వు చెప్తున్న ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ హస్బెండ్ అయినటువంటి పరకాల ప్రభాకర్ గారు అత్యంత మేధావి కదా, విదేశాల్లో కూడా బాగా చదువుకున్న వ్యక్తి కదా. ఇక మీరు చెప్తున్న ఫైనాన్స్ మినిస్టర్కే హస్బెండ్ అంటే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఎన్ని పార్టీలలో పనిచేసిండు. నువ్వు చెప్తున్న పవన్ కళ్యాణ్ అన్న పార్టీ అనేటువంటి ప్రజారాజ్యంలో కూడా కీలక పాత్ర పోషించిండు కదా, టీడీపీలో కీలక పాత్ర పోషించిండు కదా, రాజకీయం గురించి అనేక చాలా దీర్ఘమైనటువంటి అవగాహన ఉంది కదా. వాళ్ళందరి మేధావులు చెప్పితే ఓకే, ఒక్కసారన్నా వినడము, అందులో ఏమైనా చర్యలు తీసుకోవడము ఏమైనా ఉన్నదా? మళ్ళీ వాళ్ళ మీదనే ట్రోల్స్ చేయడం, వాళ్ళనే మూర్ఖులని చిత్రించే ప్రయత్నం చేయడం. మరి అంత పెద్ద మేధావులు, అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులే ఒక ఆర్థిక శాఖ మంత్రి హస్బెండే నే ఇబ్బంది పెడుతుంటే నీలాంటి నాలోడే కోన్ కిస్కా గొట్టమే కదా. మరి ఇంతమంది మంచిగా చెప్తే కాంతి ఇక నేను కూడా మంచిగా చెప్తే ఏమవుతుంది? అందులో ఒక లిస్ట్ అవుతుంది, అంతే కదా. సో సార్ నేను చెప్పేది ఒక సామాన్యుడికి, ఒక ఓటర్కి, ఒక గల్లీలో ఉండేటోనికి, ఒక ఛాయ్ అమ్ముకునే అన్నకి, అక్కకి, చెల్లెకి, ఒక కింది స్థాయిలకు కూడా వాళ్ళకి దిమాకులు ఎక్కాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళే పాపం ఎక్కువ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వాళ్ళే ప్రతి దగ్గర వివక్షకు గురవుతున్న వాళ్ళు, దోపిడీకి గురవుతున్న వాళ్ళు, చాలా విషయాల మీద అవగాహన లేని వాళ్ళు. ఓకే, బలిసిన వాళ్ళ గురించి మనకేం పని? కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైందా? ఎవరైతే ఓట్లు వేస్తారో, బూత్ దాకా పోయి ఓటు వేసేటోళ్ళు ఎంత, ఎవరు బహిరంగ సభలో పెడితే ఎవరు ఆ పైసలు ఇచ్చైనా ఎట్లయినా వచ్చేటోళ్ళు ఎవరు? వాళ్ళే కదా మనం చెప్పాల్సింది. వాళ్ళు కదా, వాళ్ళే నిర్ణయిస్తారు కదా ఎవరు అధికారంలో ఉండాలనేది. ఈ నీడ కూర్చున్న వాళ్ళు కాదు కదా, వాళ్ళ సంఖ్య తక్కువ కదా. కాబట్టి మనం చెప్పాలని ముచ్చట వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళ భాషనే చెప్పాలి. ఎందుకంటే మెజారిటీ ప్రజలు పాపం చదువుకోని వాళ్ళు డే టు డే మనం క్యాజువల్గా మనం ఇంట్లో ఎట్లా మాట్లాడతాం అట్లా మాట్లాడతారు. సో వాళ్ళ భాషనే చెప్తానే. సో చంటి రాజ్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ సీయింగ్ బ్రో, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో ముత్యాల కృష్ణారెడ్డి, సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. చేయండి రా, ఏం చేస్తారో చేయండి. ఎప్పుడైనా వీకేది వెనక ముందు ఎవడు పోలే, వాజ్పేయి పోలేదా, ఇంకో ఆయన నెహ్రూ పోలేదా, లేదా ఇంకో ఆయన పోలేదా? నువ్వు మోడీ ఉంటాడా, అమిత్ షా ఉంటాడా? నువ్వు చెప్తున్న సావర్కర్ మీకు దేవుడు అని చెప్తున్న సావర్కర్ ఉన్నాడా? మీ గోల్వాల్కర్ 30 ఏళ్ళు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు ఉన్నాడా? ఎవడూ లేనప్పుడు వెనకట ప్రతిరోజు ఒకరినిద్దరిని మినిమం ఒక 2, 3, 4, 10 మందినో ఉరిదీసిన రాజులు, వాని రాజ్యాలు, వాని కోటలు ఏడున్నాయి. ఆ రాజు ఎడియాల? వాడు రాజు మట్టిలో కలిసిపోయాడు. ఆ రాజుకు సంబంధించిన కోటలు మట్టి తవ్వినా కొద్దీ భూమిలోకి వెళ్తున్నాయి. మరి ఎవడూ ఉండడని తెలిసినాక నేను ఎక్సెప్షన్ కాదు కదరా. పోనీ ఏమవుతుందిరా?
అట్లీస్ట్ పోయే లోపల 10 మందికి మంచి జరిగితే మంచిదే కదా. చేయండి, ఏం చేస్తారో చేయండి, ఎంతమంది చంపుతారో చంపండి. నువ్వు నన్ను చంపితే నేను ప్రకృతి ఊరుకుంటుందా? నేను చంపదా? నువ్వు చెప్పిన కర్మ సిద్ధాంతమే, నేను కొత్తగా చెప్తలేను. మనోజ్ కుమార్ సార్, మొత్తం దోచుకుంటున్నారు. కరెక్ట్ బ్రదర్. కులం పేరు మీద, కులము మతము పేరు మీద అది మనువాదం. ఆ పుస్తకాన్ని కరెక్ట్గా వాడు నీ మైండ్లో ఎక్కించి నీతో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అది తప్పు కాదు అన్న భావనలో నేను తీసుకొస్తున్నాడు. ఎవరు? మసూద్ ఖాన్, నువ్వు సూపర్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. సో అది మిత్రులారా, చాలా వరకు చదివినా. సో లాస్ట్లో ఉంటుంది చదువుతా, దెన్ విల్ బి డన్. ఓకే, మాట్లాడాలి. ఇబ్బంది పెడతారు. ఎందుకంటే వాడు దోసుకునేటోడు, వాడు కూసుండి పని చేయకుండా దోసుకునేటోనికి మనం ప్రశ్నిస్తే వాడి కూసాలు కదులుతుంటే ప్రజలు ఏడ ప్రశ్నిస్తారో, వాడి దోసుకోలేడేమో అని భయం ఉన్నప్పుడు ఏం చేస్తాడు? వాడు ఇబ్బంది పెడతాడు, జైల్లో పెడతాడు, ఉపా చట్టాలు పెడతాడు, పోక్సో కేసులు పెడతాడు, లేకపోతే ఫిజికల్ దాడి చేస్తాడు, ఏమన్నా చేస్తాడు వాని యొక్క దోపిడిని కాపాడుకోవడం కోసం. కానీ అట్లా చూస్తే కూర్చుంటే మనకెట్లా కలుస్తుంది? మన అందరితో పని చేస్తాడు, మన శ్రమను దోసుకుంటాడు. ఎట్లా? నువ్వు కూడా పని చేయమా లెక్క, తప్పదు. ఓకే, మనకి టెంపరీ ఇబ్బంది అయినా కానీ లాంగ్ టర్మ్ మనకి ప్రజలందరికీ లాభం అవుతుంది. సో కాబట్టి మనం ప్రశ్నించాల్సింది అంతే. దెర్ ఇస్ నో అదర్ వే. ఆమె ఇది నేను ప్రసవ వేదన కానీ పిల్ల బయటకు రావాలంటే వస్తుందా? పడాల్సింది అంతే. మార్పు ఎప్పుడైనా సమాజంలో, ఇప్పుడు ఆయన పేరేంది, మార్టిన్ లూథర్ కింగ్, ఆయనను చంపలేదా? మరి ఆయన కామ్గా అట్లనే ఉంటే నల్లుల పరిస్థితి ఎట్లుండేది? సో తప్పదు. ఇప్పుడు ఆమెను చంపలేదా? కల్బుర్గిని చంపలేదా ఆయనని? లేకపోతే ఆమె గౌరీ లంకేష్ని చంపలేదా? కానీ ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం కదా వాళ్ళని. సో అల్లూరి సీతారామరాజు వాడు చంపిండు, చంపితే ఊకుంటారు అనుకున్నాడు. ఊకున్నారా? లక్షల మంది అల్లూరి సీతారామరాజులు పుట్టిండ్రు. లాస్ట్కి బ్రిటిష్ వాడు పోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. సో చెగువీరని చంపితే అయిపోయిందా ఇక? సో కాబట్టి నువ్వు మనుషులను చంపగలుగుతావు, ఈ శరీరాన్ని చంపగలుగుతావు, కానీ సిద్ధాంతాన్ని, ఐడియాలజీని చంపలేవు. ఇంకా ఒకరిని చంపితే లక్షల మంది పుట్టుకొస్తారు. సింపుల్. సో ఎవడరా భయపడేది? ఎవరు భయపడతలే. ఏమంటారు? రాజు